అక్యుపంక్చర్ అనగానే చాలా మందికి ఉన్న ఒక డౌట్, పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఎలా డయాగ్నోస్ చేస్తారు అని. డయాగ్నోసిస్ అనేది ఒక పెద్ద ఆర్ట్ అండి. అక్యుపంక్చర్ లో మేము ముఖ్యంగా 5 పద్ధతుల్లో మిమ్మల్ని పరీక్షిస్తాం. ఒకటి చూడడం అంటే ఇన్స్పెక్షన్, మీ నడక తీరు, మీ కళ్ళు, మీ మాటలు అన్ని గమనిస్తాం. వినడం లిజనింగ్, మీ మాట తీరుని, మీ శ్వాస తీరుని అన్నిటిని బట్టి మీకు బాడీ కండిషన్ అనలైజ్ చేస్తాము. 3 అడగడం ఎంక్వైరీ, మీ ఆహారపు అలవాట్లని, మీ నిద్రని అన్నిటిని వివరంగా అడిగి తెలుసుకుంటాము. అన్నిటికన్నా ముఖ్యమైనది టంగ్ డయాగ్నోసిస్ అండ్ పల్స్ డయాగ్నోసిస్. టంగ్ డయాగ్నోసిస్ లో మీ నాలుక తీరుని, రంగుని, దాని మీద ఉన్న పొరలను బట్టి మీ ఇంటర్నల్ ఆర్గాన్స్ యొక్క పనితీరుని తెలుసుకుంటాము. పల్స్ డయాగ్నోసిస్ లో సాధారణ నాడీ పరీక్షల్లా కాకుండా ఆక్యుపంక్చర్ లో 12 మెయిన్ ఆర్గాన్స్ యొక్క శక్తి ప్రవాహాన్ని మేము ఈ పల్స్ లోనే తెలుసుకుంటాము. ఇలా పరీక్షించడం వల్ల సమస్య యొక్క మూల కారణాన్ని తెలుసుకుంటాం. మూల కారణాన్ని తెలుసుకుంటే సమస్యను పరిష్కరించడం చాలా సులభమే కదా. అంతేకాదు ఆక్యుపంక్చర్ ఒక హోలిస్టిక్ ట్రీట్మెంట్. దీంట్లో మీ శరీర బాధలనే కాకుండా మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా నయం చేసే మీరు కూడా ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? ఇంకా ఆక్యుపంక్చర్ గురించి ఎలాంటి వివరాలన్నా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నాకు కామెంట్ చేయండి. మరిన్ని ఆరోగ్య సమాచారాల కోసం మాకు సిద్ధ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.